ఓ టీనేజీ కుర్రాడు తన తండ్రికి తెలియకుండా సీక్రెట్గా సిగరెట్ తాగేవాడు. కొంతకాలానికి ఆ విషయం తండ్రికి తెలిసిపోయింది. కొడుకును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తిట్టాడు, కొట్టాడు. ఎలాగూ దొరికిపోయాం కదా అని ఆ మరుసటి రోజు నుంచి ఆ కుర్రాడు తండ్రి ముందే పబ్లిక్గా సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. సేమ్ టు సేమ్ తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పబ్లిక్గా పట్టుబడిపోయారు. ఇంకే అప్పటిదాకా సీక్రెట్గా తెరచాటున సాగిన వ్యవహారం బట్టబయలు కావడంతో ఓపెన్ మార్కెట్లో ఎమ్మెల్యేలను కొనడం మొదలుపెట్టారు. ఆ స్టోరీలో ఆ కొడుకైనా ఈ స్టోరీలో చంద్రబాబైనా మారలేదు సరికదా. మరింతలా అదే తప్పును ఓపెన్గా చేయడం అలవాటు చేసుకున్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పబ్లిక్గా దొరికిపోయినప్పుడే వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే మళ్ళీ ఈ కొనుగోళ్ల వ్యాపారం జరిగేది కాదు. తప్పు బాబుది కాదు, వ్యవస్థలదే. ఎందుకంటే ఆ తరువాత చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్నారు. అప్పుడు వ్యవస్థలు ఏం చేయలేకపోయాయి. అవి ఎంత బలహీనమవుతున్నాయో చంద్రబాబు అంత బలవంతుడవుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొనుగోలు చేసేందుకు 770 కోట్లు రెడీగా పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు లేటెస్ట్గా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొనుగోళ్లకు దిగుతున్నారు. బలం లేకున్నా కేవలం సూట్ కేసు బలంతోనే బైరా దిలీప్ను రంగంలోకి దింపుతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకి 401 ఓట్లు అదనపు బలం ఉంది. అయినా సరే ఎంతమందిని కొంటావో కొను, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావో ఖర్చు పెట్టు, ఎన్ని అడ్డదారులు తొక్కుతావో తొక్కు, గెలవడానికి ఉన్న అన్ని అక్రమ మార్గాలు వెతుకు. గెలిస్తే గెలిచావు, పోతే పోయిందేమీ లేదు. నేనున్నాను, నా ప్రభుత్వం ఉంది, కావలసినన్ని కాంట్రాక్టులు ఇస్తామంటూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. గతంలో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా పోటీలోకి దిగి వైఎస్ వివేకాను ఓడించి ఆ తరువాత జగనే ఓడించారని ప్రచారం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆఖరికి స్కూలుకు వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టడం మానేశారు. కానీ పక్క పార్టీ వాళ్లను కొనడానికి అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసిన ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. మరీ ముఖ్యంగా ఓ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మొత్తం 840 ఓట్లలో వైఎస్ఆర్సీపీకి 615 మంది బలం ఉంటే టీడీపీకి ఉన్నది కేవలం 214. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య 401 ఓట్లు వ్యత్యాసం ఉన్న సూట్ కేసులను నమ్ముకునే పోటీకి దింపావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. బలం లేదని తెలిసినా గెలవలేమని తెలిసినా కోట్లు ఖర్చు పెట్టే బైరా దిలీప్ను పోటీలో నిలిపావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ ఓట్లు కొనాలని బైరా దిలీప్కు టాస్క్ ఇచ్చావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం తరపున కాంట్రాక్టులు ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. ఎన్నికల హామీలు గాల్లో ఉంటాయి, పక్క పార్టీ నేతల కొనుగోలుకు మాత్రం సూట్ కేసులుంటాయి. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొనేందుకు బ్రీఫ్ కేసులో 770 కోట్లతో ఇప్పటికే రెడీగా ఉన్నావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. తెలంగాణలో పట్టుబడ్డ ఏపీలో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు నడుస్తున్నా మళ్లీ శకునుల మాయా జూదానికి తెరతీశావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. కొనుగోళ్లలో ఎవర్ గ్రీన్ టాలెంట్, ప్రలోభాలకు పేరొందిన పేటెంట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. అవునా కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశం పైన చర్చించడానికి ముందు కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తాను. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఓ స్కూల్లో మధ్యాహ్నం లంచ్ బ్రేక్, మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో. అక్కడ ఓ స్కూలులోని దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం అమలవుతూ ఉంటే పిల్లలందరూ లంచ్ బాక్సులు ఎందుకు తెచ్చుకున్నారు? మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద సక్రమంగా అమలవుతున్నటువంటి, ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నటువంటి ఒక గొప్ప పథకం అమలవుతున్న రాష్ట్రంలో పిల్లలు లంచ్ బాక్స్తో ఎందుకు వచ్చారు? ఒకసారి చూడండి. ఆ పిల్లలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఇటువైపేమో కొనుగోలు జరుగుతున్నాయి, సూట్ కేసుల నుంచి నిండా డబ్బులున్నాయి. ఇటువైపేమో ఒక్క పథకమో అమలు కాదు. కనీసం స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఆఖరికి తల్లులే బాక్సులు తీసుకొచ్చి తినిపిస్తున్నారు. అసలు ఏ స్కూల్లోంది ఈ దృశ్యం?
అసలు ఏంటి ఈ దృశ్యాలు? లంచ్ బాక్సులు పిల్లలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు కావట్లేదా? ఒకవేళ అమలు అయినా సరే తినలేని చాలా చాలా దారుణమైనటువంటి భోజనాన్ని పిల్లలకు పెడుతున్నారా? ఏం జరిగింది?